సిద్ధహస్తుడు ఆ విధంగా హ్యాబిచువల్ నేరస్తునిగా మారి దొంగతనం చేయడం ఈ పులివెందుల నియోజకవర్గంలో ఏ మైనింగ్తో సంబంధం ఉన్నటువంటి ఎవరిని అడిగినా, రాయిని అడిగినా, రప్పని అడిగినా అతని పేరే చెప్తారు. అవును, అతను నన్ను రౌడీ అన్నాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడే పెద్ద మనిషిని అన్నాడు. ఎస్, ఐఎమ్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే పెద్ద మనిషినే, డౌట్ లేదు. నేను పౌరుషవంతుని 96లో నన్ను నా పైన అత్యాయత్నం చేస్తే, పదే పదే నన్ను చంపాలని ప్రయత్నం చేస్తే నేను పోరాడినటువంటి విషయం ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ రోజు కూడా మా ప్రాణం కాపాడుకునేటందుకు అది యాక్సిడెంటల్గా జరిగినటువంటి చర్య తప్ప కానే కాదు. 1998 తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మా పైన రౌడీ షీట్ కానీ, బైండ్ ఓవర్ కానీ ఏ పోలీస్ స్టేషన్లో లేదు, ఎలాంటి కేసులు లేవు. మరి గొప్పగా